Hello all and welcome to the Modern Teacher. Welcome to Indian Polity Basics to Advanced Series Chapter 4 Salient Features of Indian Constitution. అండ్ ఈ వీడియోలో స్పెషల్గా మనం ప్రతి కాన్సెప్ట్ని మీమ్స్ తోటి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. రండి మీమ్స్తో మీకు పాలిటీ నేర్పిస్తాను. సో జస్ట్ లైక్ ఎనీ అదర్ క్లాస్, ఈ క్లాస్ కూడా మీకు బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. ఆల్ ద పీపీటీ దట్ యు సీ ఆన్ ద స్క్రీన్ విల్ బీ అవైలబుల్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకే, సో అందువల్ల మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అండ్ బ్యాలెన్స్డ్ వేలో ఈ క్లాస్ మొత్తాన్ని మనం కంప్లీట్ చేద్దాం. సో ఒకవేళ మీరు డైరెక్ట్గా ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నట్టయితే ఫస్ట్ ఒక్కసారి మనం ఆల్రెడీ 3 వీడియోస్ కంప్లీట్ చేసాం రిలేటెడ్ టు ఇండియన్ పాలిటీ. అవి కూడా చేయండి, అవి కూడా చూడండి ఫస్ట్. దాని తర్వాత ఈ వీడియోకి రండి అండ్ ఆ సిరీస్కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్లీ యూ కెన్ చెక్ ఇట్ ఫ్రమ్ అవర్ యూట్యూబ్ ఛానల్. So now without any ado, let us start our class and let us look at the thing. ఫస్ట్ కంటెంట్స్ ఆఫ్ ది క్లాస్. ఈ క్లాస్లో మనం ఏమేమి తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఇవన్నీ ఈ క్లాస్లో మనం చదువుకునేది ఏంటంటే ఎంటైర్ ఒక కైండ్ ఆఫ్ సమరీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనమాట. మన కాన్స్టిట్యూషన్లో ఏమేమి కనిపిస్తాయి మనకి అనేవి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అదే సేలియంట్ ఫీచర్స్ అంటే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగానికి ఉన్న ఒక మిగిలిన రాజ్యాంగాలతో పోలిస్తే మన రాజ్యాంగం కొద్దిగా అత్యుత్తమైనది. సో ఎందుకు అలాగా? సో మనకి ఎందుకు ఆ స్పెషల్ క్వాలిటీస్ ఏమున్నాయి మన కాన్స్టిట్యూషన్లో, వాటిలన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో చెప్తాను. సో మన కాన్స్టిట్యూషన్ ఒక లెందియస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. అలాగే మనం వేరియస్ సోర్సెస్ నుంచి మన కాన్స్టిట్యూషన్ని మనం తయారు చేసుకున్నాం. మన కాన్స్టిట్యూషన్కి రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ నేచర్ ఉంటుంది. ఫెడరల్ సిస్టమ్, యూనిటరీ బయాస్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి మన కాన్స్టిట్యూషన్లో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇండియాను ఒక సెక్యులర్ స్టేట్ కింద మన కాన్స్టిట్యూషన్ డిజైన్ చేసింది. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉంది ఇండియాలో, సింగిల్ సిటిజన్షిప్ ఉంది అండ్ అలాగే ఇండిపెండెంట్ బాడీస్. సో ఈ విధంగా మన రాజ్యాంగంలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయన్నమాట. సో ఇది ఓన్లీ ఒక రూల్ బుక్ ఒకటే కాదు, అండ్ రూల్ బుక్ ఓన్లీ ఫర్ ద లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీకే కాదు, కొన్ని ఇండిపెండెంట్ బాడీస్ని కూడా ఈ కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేస్తుంది. సో ఈ వీడియోలో మొత్తం వాటికి సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యూ ఆర్ న్యూ టు ద ఛానల్, ఇఫ్ యూ హ్యావ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. రైట్ నౌ లెట్ us స్టార్ట్. ఫస్ట్ థింగ్, లెందియస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం. సో మీకు ఏం తెలుసు కదా నాయకులు. సో బ్రహ్మానందం గారు ముందు ఒక ప్లేట్ పెట్టిన వెంటనే ఏంటిది ఇంత పెద్దగా ఉందని చెప్పానంటే కన్సమెంట్ ఇంత ఉందని అంటారు కదా. ఇంత సిమిలర్ వే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్సో ద లెందియస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఎందుకు ఇది ఇంత పెద్ద రాజ్యాంగం కింద మారింది? వేరే ఏ దేశానికి కూడా ఇంత పెద్ద రాజ్యాంగం లేదు. అయితే మరి భారత రాజ్యాంగం ఎందుకు ఇంత పెద్ద రాజ్యాంగం? సో దానికి ఆన్సర్స్ ఇక్కడ. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే 1950లో ఈ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఫోర్స్లోకి వచ్చిందో, అప్పుడు మన కాన్స్టిట్యూషన్లో 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 22 పార్ట్స్ ఉన్నాయి, 8 స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్ అండ్ 8 స్కెడ్యూల్స్. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన రాజ్యాంగంలో 448 ఆర్టికల్స్ ఉంటాయి, 25 పార్ట్స్ ఉంటాయి, 12 స్కెడ్యూల్స్ ఉన్నాయి. సో ఇది ప్రెజెంట్ అరేంజ్మెంట్. ఇప్పుడు మీకు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. మన కాన్స్టిట్యూషన్లో చివరి ఆర్టికల్ నెంబర్ ఆర్టికల్ 395. ఓకే, 448 అన్నాను కదా, మళ్ళీ 395 అంటానేంటి అనుకుంటారేమో. సో 395 ఆర్టికల్స్. అయితే డిఫరెంట్ అమెండ్మెంట్స్ ద్వారా ఒకే ఆర్టికల్లో ఏబిసి లేదా 1, 2, 3 ఇలా డిఫరెంట్ సబ్ ఆర్టికల్స్ అనేవి యాడ్ అవ్వడం జరిగిందనమాట. సో త్రూ వేరియస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. సో అలాగా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 395 ఆర్టికల్స్ ఉంటే ప్రజెంట్ కాన్స్టిట్యూషన్లో 448 ఆర్టికల్స్ ఉన్నాయి. అండ్ ఈ కాన్స్టిట్యూషన్ని మళ్ళీ మనం 25 పార్ట్స్ కింద, 12 స్కెడ్యూల్స్ కింద డివైడ్ చేసుకున్నాం అనమాట. ఓకే, ఫర్ అవర్ కన్వీనియన్స్. అండ్ ఇది మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను, రిటర్న్ కాన్స్టిట్యూషన్, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్కి మధ్య ఉన్న బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటి? అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్లో మనకి ఇలాంటి క్లాసిఫికేషన్ ఉండదు, కోడిఫికేషన్ ఉండదు. బట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్లో మనకి కోడిఫికేషన్ అనేది కనిపిస్తుంది. ఒక ఇండెక్స్డ్ వేలో, ఒక క్యాటలాగ్డ్ వేలో ఈ కాన్స్టిట్యూషన్ అంతా రాయబడింది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ లెందియస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. దీనికి రీజన్స్ ఏంటి? ఈ వాస్ట్నెస్కి ఇంత పెద్దగా మారడానికి కారణం ఏంటి? 1, జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్. ఇండియా ఈజ్ ద 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు ప్రజెంట్ టర్మ్స్ తీసుకుంటే ది మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఓకే, అత్యంత జనాభా కలిగిన రాజ్యం అనమాట, అత్యంత జనాభా కలిగిన దేశం ఇది. అండ్ అలాగే 7వ అతిపెద్ద దేశం. అండ్ అట్ ద సేమ్ టైం మన ఇండియాని తీసుకుంటే, ఇండియన్ కాంటెక్స్ని తీసుకుంటే వివిధ భాషలు ఉన్నాయి, వివిధ మతాలు ఉన్నాయి,
ఓకే. అండ్ అలాగే కల్చరల్ డైవర్సిటీ అని అంటాం మనం. అంటే సాంస్కృతిక నేపథ్యంలో అది తీసుకుంటే వైవిధ్యం ఉంటుందనమాట. ఒకే చోట నార్త్‌కి, సౌత్‌కి కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. ఈస్ట్‌కి, వెస్ట్‌కి కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. సో, అలాగా ఒక్కొక్క పార్ట్‌లో కల్చర్ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. సంస్కృతి అనేది మారిపోతూ ఉంటుంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ కాన్స్టిట్యూషన్ అనే దాన్ని తయారు చేశారు. సో, అందుకు ఈ జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్ they actually played a very important role in turning this constitution into a massive one. ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ తయారవ్వడానికి ఫస్ట్ రీజన్ ఇది. నెక్స్ట్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో దీనికి ఒక క్రిటిసిజం కూడా ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ని కార్బన్ ప్రింట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అని అనేవారు అనమాట. అంటే ఏంటి, సేమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఏముందో దాన్నే మీరు మళ్ళీ రీప్రింట్ చేసేసారు, ఇందులో కొత్తగా మీరు తీసుకొచ్చింది ఏం లేదు అని కొంతమంది క్రిటిసైజ్ కూడా చేశారనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనేది ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ వన్. ఇప్పుడు దాన్ని వీళ్ళు మళ్ళీ కార్బన్ ప్రింట్ కింద చేయడం, అంటే కార్బన్ ప్రింట్ అంటే సేమ్ అదే కాపీ చేస్తూ వేరే వేరే సోర్సెస్ తోటి యాడ్ చేయడం వల్ల ఇది ఒక పెద్ద కాన్స్టిట్యూషన్ కింద తయారైంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, వీ హ్యావ్ సింగిల్ కాన్స్టిట్యూషన్ ఫర్ సెంటర్ అండ్ స్టేట్స్. సో ఇండియా అనే దానికి ఒకే కాన్స్టిట్యూషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ అనే దానికి కూడా సేమ్ కాన్స్టిట్యూషన్. సో ఇన్ ద సిమిలర్ వే సెంటర్కి స్టేట్కి ఒకే కాన్స్టిట్యూషన్ ఉందన్నమాట. సెంటర్లో ఏ లాస్ అయితే అప్లికబుల్ అవుతాయో, ఏ రూల్స్ అయితే అప్లికబుల్ అవుతాయో, స్టేట్లో కూడా అవే రూల్స్ అప్లికబుల్ అవుతాయి. సో సింగిల్ కాన్స్టిట్యూషన్ ఫర్ సెంటర్ అండ్ స్టేట్. అండ్ అలాగే డామినేషన్ ఆఫ్ లీగల్ లూమినరీస్ ఇన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సంబంధించిన దాంట్లో. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 299 మంది కలిసి ఈ రాజ్యాంగం అనే దాన్ని తయారు చేశారు. మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ 299 మందిలో మోర్ దెన్ 200 మెంబర్స్ దే ఆర్ లీగల్ లూమినరీస్. అంటే లా కంప్లీట్ చేసిన వాళ్ళు అనమాట వీళ్ళు. సో దానివల్ల టెక్నికల్ వర్డ్స్ కానీ లేకపోతే కాంప్లెక్స్ వర్డ్స్, మీరు కాన్స్టిట్యూషన్ చదవడం స్టార్ట్ చేస్తే మీకు స్టార్టింగ్లోనే చాలా కాంప్లెక్స్ వర్డ్స్, పెద్ద పెద్ద పదాలు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో రీజన్ ఫర్ దాట్ ఏంటి, లీగల్ లూమినరీస్ ఎక్కువ ఉన్నారనమాట. ఓకే. సో లాయర్స్, అప్పట్లో ఈ లా అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ ప్రొఫెషన్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అవ్వచ్చు, జవహర్లాల్ నెహ్రూ, సో వీళ్ళందరూ లాయర్స్ అనమాట. సో లా కంప్లీట్ చేసిన వాళ్ళు. సో ఈ లీగల్ లూమినరీస్ డామినేషన్ ఎక్కువ ఉంటాయి. సో వీటి వల్ల ఈ రాజ్యాంగం అనేది, భారత రాజ్యాంగం అనేది అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అయింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. నౌ లెట్ us లుక్ ఎట్ ద సెకండ్ వన్, సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇది ఒక క్రిటిసిజం ఏంటంటే, భారత రాజ్యాంగాన్ని వివిధ రాజ్యాంగాల నుంచి కొన్ని వాటిని దొంగలించి తీసుకొచ్చి రాశారు, మీరు సొంతంగా ఆలోచించి రాసింది ఏం లేదు అని చెప్పని అంటారు. కానీ ఇక్కడ ఒక అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మత్తు వదలాల సినిమా చూసారా, అందులో ఉంటుంది కదా, సత్య చెప్తారు, ఇది దొంగలించడం కాదు, దొంగతనం కాదు, ఇది తస్కరించుట. సో ఇట్స్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగానికి సంబంధించిన మూలాలు ఏంటో చూద్దాం. సో సేమ్ క్వశ్చన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అడిగారు. అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, మేము 60 రాజ్యాంగాలు చదివాం. అప్పటికి మోస్ట్ ఫేమస్గా 60 కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అనుకోండి. 60 రాజ్యాంగాల్ని చూసాం. అంటే 60 రాజ్యాంగాల్లో మాకు ఏవైతే ఇండియన్ కాంటెక్స్ట్కి సరిపోతాయి అని అనిపించాయో, వాటిల్లో ఉన్న వాటిని, మంచి వాటిలన్నింటినీ మేము తీసుకుని మేము వాటిని ఇండియనైజ్ చేసాం. అంటే ఇండియనైజ్ చేయడం అంటే ఏంటి, మనకి తగ్గట్టుగా వాటిని మార్చుకున్నాం అనమాట. దానికి ర్యాన్సాకింగ్ అని చెప్పి పేరు పెట్టుకున్నారు ఆయన. సో దాన్నే మనం తెలుగులో తస్కరించుట అనొచ్చు. ఓకే. సో దొంగలించడం కాదు, ఇది తస్కరించడం అనమాట. సో వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్? సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే, ఐర్లాండ్, కెనడా, యుఎస్ఎస్ఆర్, ఇలా వివిధ రాజ్యాంగాల నుంచి మనం కొన్ని మంచి వాటిలన్నింటినీ తీసుకుని మన ఇండియన్ కాంటెక్స్లోకి మార్చుకున్నాం. సో ఇందాక చెప్పాను కదా, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఫ్రేమ్డ్ ఆఫ్టర్ ర్యాన్సాకింగ్ ఆల్ ద నోన్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద వరల్డ్. ఒక్కటి కాదు, ఇది ఒక్క సోర్స్ నుంచి మనం తీసుకోలేదు. వాళ్ళు ఇందాక ఏదో క్రిటిసైజ్ చేసినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఒక్కటే కాదు మన సోర్స్, వేరే రాజ్యాంగాల నుంచి కూడా మనం చాలా వాటిని తీసుకున్నాం అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి ఫెడరల్ స్కీమ్ అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉండడం, ఆఫీస్ ఆఫ్ గవర్నర్, జ్యుడిషియరీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి జ్యుడిషియల్ రివ్యూ, ద కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, ఆర్టికల్ 13లో ఉంటుంది మనకిది. అండ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేసే ప్రొసీజర్, రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్, పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, ఇవన్నీ కూడా యుఎస్ నుంచి తీసుకున్నాం. అండ్ అలాగే మనకి ఫండమెంటల్ రైట్స్ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తీసుకున్నాం.
యూకే నుంచి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, బైకామరలిజం, సింగిల్ సిటిజన్షిప్, రూల్ ఆఫ్ లా, ఇవన్నీ కూడా యూకే ఆర్ బ్రిటన్ పార్లమెంట్ నుంచి తీసుకుంటాం. ఐర్లాండ్ నుంచి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు అంటాం. నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ, ప్రెసిడెంట్ కొంతమందిని నామినేట్ చేయొచ్చు అనమాట రాజ్యసభకి. అండ్ అలాగే మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో మనకి ఏం చూస్తాం మనం, నార్మల్ ఫస్ట్ పాస్ ది పోస్ట్ చూడం మనం, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అని చెప్పని ఉంటుంది ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో. ఓకే, సో అండ్ అది ఎలాగుంటుంది, 1 2 3 4 ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో ఉంటుంది అనమాట ప్రెసిడెంట్ దాంట్లో. సో కెనడా నుంచి ఏమో ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్, అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్స్ బై ద సెంటర్, వెస్టింగ్ ఆఫ్ రెసిడ్యూరీ పవర్స్ విత్ ద సెంటర్, ఇవన్నీ కూడా మనం కెనడా నుంచి చూసాం. ఆస్ట్రేలియా నుంచి కాన్కరెంట్ లిస్ట్, మనకి 3 లిస్టులు ఉంటాయి, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. ఆ కాన్కరెంట్ లిస్ట్ అనేది మనం ఆస్ట్రేలియా నుంచి చూసాం. ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్, యూనియన్ సోవియట్ యూనియన్ నుంచి, యూఎస్ఎస్ఆర్ ఇప్పుడు ప్రెసెంట్ రష్యా, దాని నుంచి మనం ఫండమెంటల్ డ్యూటీస్. స్టార్టింగ్ డేస్లో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ లేవు. 1976లో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనే దాన్ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి యాడ్ చేశారనమాట ఆఫ్టర్ ద రికమెండేషన్ ఆఫ్ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. సో అలా ఫండమెంటల్ డ్యూటీస్ని కూడా యాడ్ చేసుకున్నాం. ఐడియల్స్ ఆఫ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఇన్ ది ప్రియాంబుల్. ఫ్రాన్స్ నుంచి ఏమో రిపబ్లిక్ని, ఐడియాస్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఇన్ ద ప్రియాంబుల్, ఇది కూడా మనం ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. సౌత్ ఆఫ్రికా నుంచి అమెండ్మెంట్ ప్రొసీజర్ అండ్ ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. అండ్ జర్మనీ నుంచి సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. జపాన్ నుంచి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఇలా డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ నుంచి మనం ఈ సోర్సెస్ అనే వాటిని గ్యాదర్ చేసుకున్నాం. సోర్సెస్కి సంబంధించి నేను స్పెషల్గా ఒక వీడియో చేస్తాను, ఎలా ఈ సోర్సెస్ అన్నింటిని గుర్తుపెట్టుకోవచ్చు అనే దాని మీద. అందుకు ఇది బాగా ఫాస్ట్గా కంప్లీట్ చేశాను. ఓకే, సో జస్ట్ మీకు ఒక ఐడియా రావడానికి అనమాట, ఇలా వేరే వాటి నుంచి మనం తీసుకున్నామని. సో సోర్సెస్కి సంబంధించి ఒక స్పెషల్ వీడియో ఉంటుంది, డోంట్ వరీ అబౌట్ దిస్. నెక్స్ట్, బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, దృఢత్వం అండ్ వశ్యత మిశ్రమం అంటే ఏంటి, మన రాజ్యాంగంలో కొన్నిటిని బాగా ఈజీగా అమెండ్ చేయొచ్చు అనమాట. కొన్ని పార్ట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని మనం ఈజీగా అమెండ్ చేయొచ్చు, బట్ కొన్నిటిని అమెండ్ చేయడం చాలా కష్టం. మనకి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 368 అని చెప్పని ఒకటి ఉంటుంది. అంటే ఈ 368లో అసలు అమెండ్మెంట్ ఎలా చేయాలి, దేనికి చేయాలని చెప్పి ఉంటుందన్నమాట. ఆర్టికల్ 368 ఎంపవర్స్ పార్లమెంట్ టు మేక్ అమెండ్మెంట్స్ టు ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఈ ఆర్టికల్ 368 2 టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్స్ గురించి చెప్తుంది. ఒకటి స్పెషల్ మెజారిటీ తోటి చేసే అమెండ్మెంట్స్. అంటే స్పెషల్ మెజారిటీ అమెండ్మెంట్స్ ఏమవుతాయి, ఆల్మోస్ట్ ఆల్ ది అమెండ్మెంట్స్ స్పెషల్ మెజారిటీ అమెండ్మెంట్స్ అనుకుందాం. అంటే రాజ్యాంగంలో ఏ చిన్న సవరణ చేయాలన్నా కానీ ఒక స్పెషల్ మెజారిటీ తోటి, అంటే 2/3 ఆఫ్ ది ప్రెజెంట్ అండ్ ఓటింగ్ విత్ అబ్సల్యూట్ మెజారిటీ. అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంటి, అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఇప్పుడు 543 మెంబర్స్ ఉన్న లోక్సభలో 51% ఆర్ 50% + 1 అనుకుందాం, 51% కాదు, 50% + 1 విచ్ రఫ్లీ ఈక్వల్స్ టు 273 మెంబర్స్ ఆర్ 272 మెంబర్స్. అంతమంది అట్లీస్ట్ ఉండి 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఓకే, 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. అండ్ ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది 272 కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. దాన్ని మనం స్పెషల్ మెజారిటీ అంటాం. ఓకే, సో ఈ కండిషన్ తోటి ఎప్పుడైతే ఒక అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ అవుతుందో అప్పుడు కాన్స్టిట్యూషన్కి అమెండ్మెంట్ అనేది జరుగుతుంది ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. ఓకే, ఇది ఫస్ట్ టైప్. అండ్ ఫస్ట్ టైప్లో మనకి ఏం తెలుస్తుంది, ఓన్లీ పార్లమెంట్కే ఉంది పవర్ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడానికి అని చెప్పి అర్థమవుతుంది. ఇది ఈజీగా జరిగిపోయే ప్రాసెస్ అని అనుకుందాం. బట్ సెకండ్ ప్రాసెస్ ఉంది చూడండి, అంటే ఏంటి, ఫస్ట్ది ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతుంది. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి, ఈజీగా కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయొచ్చు, ఓన్లీ పార్లమెంట్ తలుచుకుంటే సరిపోతుంది, రాజ్యాంగాన్ని ఈజీగా చేంజ్ చేయొచ్చు, స్టేట్స్ యొక్క ఇంటర్ఫీరెన్స్ ఏం లేదు. బట్ సెకండ్ టైప్ ఆఫ్ అమెండ్మెంట్స్ చూద్దాం. సెకండ్ టైప్ ఆఫ్ అమెండ్మెంట్ ఏంటి, స్పెషల్ మెజారిటీ ఇన్ పార్లమెంట్. అంటే ఫస్ట్ కండిషన్ ఎలాగో ఉండాలి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలంటే. సెకండ్ది రాటిఫికేషన్ ఫ్రమ్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్లో అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫై చేయాలి, వాళ్ళ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఈ బిల్స్ని పాస్ చేస్తేనే అప్పుడు ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి, జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వల్ల ఫెడరల్ స్ట్రక్చర్ డిస్రప్ట్ అవుతుంది. కాబట్టి ఎందుకు, ఇప్పుడు ట్యాక్స్ అనేది ప్రీవియస్గా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్కి ముందు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేవి, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్పని ఉండేది, స్టేట్ ట్యాక్సెస్ ఉండేవి.
సో వీటిలన్నిటిని రిమూవ్ చేసి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని ఒక సింగిల్ ట్యాక్స్ని తీసుకొచ్చారు. దానివల్ల స్టేట్స్ యొక్క ఎక్స్చెక్కర్కి చాలా చాలా లాస్ అనమాట. అప్పుడు స్టేట్స్ యొక్క పర్మిషన్ కూడా తీసుకోవాలి పార్లమెంట్. సో దానివల్ల ఏం చేశారు, పార్లమెంట్లో ఈ జిఎస్టీ బిల్ పాస్ అయిన తర్వాత స్టేట్స్కి పంపించి ఈ స్టేట్స్ని అడిగారు అనమాట, మీరు కూడా వీటిని పాస్ చేయండి, అప్పుడే కాన్స్టిట్యూషన్కి అమెండ్మెంట్ అనేది జరుగుతుందని చెప్పని అన్నారు. ఎప్పుడైతే హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ దీన్ని రాటిఫై చేశాయో అప్పుడు ఈ జిఎస్టీ బిల్ అనేది పాస్ అయింది, అది రాజ్యాంగానికి అమెండ్మెంట్ జరిగిందనమాట. సో ఈ విధంగా కాన్స్టిట్యూషన్లోనే మనకి 2 types ఆఫ్ అమెండ్మెంట్స్ చూడొచ్చు మనం. సో బోత్ మన కాన్స్టిట్యూషన్కి రిజిడ్ నేచర్ ఉంది. రిజిడ్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ రాటిఫికేషన్ అనేది రిజిడ్ ప్రాసెస్ కదా, ఓన్లీ పార్లమెంట్ ఒక్కటే చేసేది కాదు, ఈవెన్ స్టేట్స్ ఇంటర్ఫీరెన్స్ కూడా ఉండాలి దీనికి. సో రిజిడిటీ ఉంది, ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. ఈ రెండు కాకుండా ఇంకొక టైప్ ఉంటుంది అనమాట, బట్ దీన్ని మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కింద క్యారీ చేయం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక స్టేట్ క్రియేట్ అవ్వాలనుకోండి, జస్ట్ ఒక స్టేట్ క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ క్రియేట్ అయింది కదా, సో అలా ఒక స్టేట్ క్రియేట్ అవ్వాలనుకోండి, ఎంతమంది ఓట్ చేస్తే సరిపోతుందో తెలుసా? ఒక పార్లమెంట్లో ఆ రోజు బిజినెస్ జరగాలంటే కోరం ఉండాలి. కోరం అంటాం దాన్ని. అంటే ఎంత, 54 members, 10% ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్. 54 members ఉంటే సరిపోతుంది. అండ్ ఆ 54లో ప్రెజెంట్ అండ్ ఓటింగ్లో మనకి 50% members ఓట్ చేసినా సరిపోతుంది అనమాట. ఒక కొత్త స్టేట్ క్రియేట్ అయిపోతుంది, ఒక కొత్త స్టేట్ క్రియేట్ అవుతుంది. సో సింపుల్ మెజారిటీ వస్తే సరిపోతుంది కొన్నిటికి ఈ రాజ్యాంగానికి చేంజెస్ చేయడానికి, బట్ దాన్ని మనం అమెండ్మెంట్ కింద చెయ్యం. బికాజ్ ఆర్టికల్ 3 అండ్ ఆర్టికల్ 4లో చెప్తారనమాట, ఒక స్టేట్ క్రియేట్ అయ్యేది అమెండ్మెంట్ కింద మనం కన్సిడర్ చేయకూడదు అని చెప్పి కాన్స్టిట్యూషన్లోనే ఉంటుంది. సో దెర్ ఆర్ సమ్ అమెండ్మెంట్స్ that can be done to the constitution with simple majority and they are not usually under the purview of article 368. ఎగ్జాంపుల్ ఏంటి దీనికి, క్రియేషన్ ఆఫ్ స్టేట్స్, ఓకే, ఆర్ డిమార్కేషన్ ఆఫ్ స్టేట్ బౌండరీస్ని చేంజ్ చేయడం, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లోకి రావు. ఓకే, ఇది బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. నెక్స్ట్, ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. ఓకే, ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. జనరల్గా మనం ఏ కంట్రీస్ని తీసుకున్నా ఆ కంట్రీస్లో మనకి 2 types ఆఫ్ ఫీచర్స్ కనిపిస్తాయి అన్నమాట. ఒకటి ఐదర్ ఫెడరల్ కంట్రీ అయినా అయి ఉండాలి, లేదా యూనిటరీ కంట్రీ అయినా అయి ఉండాలి. ఒక కంట్రీని మనం ఎలా క్లాసిఫై చేయొచ్చు, అయితే అది ఫెడరల్ కంట్రీ లేదా యూనిటరీ కంట్రీ, అయితే అది అవ్వాలి లేదా ఇది అవ్వాలి. కానీ ఇండియా ఏంటంటే అది ఇది రెండు కలిపి ఉంటాయి అన్నమాట ఇండియాలో. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫెడరల్ ఫీచర్స్ ఉంటాయి, యూనిటరీ ఫీచర్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ అడిగారు జస్ట్ ఈ పార్లమెంటరీ డిబేట్స్లో, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ జరుగుతున్నప్పుడు బిఆర్ అంబేద్కర్ గారిని అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. ఇండియా ఏ టైప్ ఆఫ్ కంట్రీ, ఫెడరల్ కంట్రీయా యూనిటరీ కంట్రీయా? అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఇండియా ఈజ్ ఏ కంట్రీ విచ్ ఫాలోస్ ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అని చెప్పారు. ఏకీకృత పక్షపాతంతో కూడిన సమాఖ్య వ్యవస్థ, ఇది ఆయన చెప్పిందనమాట. ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. మనం అది ఫాలో అవుతున్నాం, ఇది ఫాలో అవుతున్నాం. సో ఏ విధంగా మనం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తామనేది ఇప్పుడు చూద్దాం. ఫెడరల్ సిస్టమ్ ఫీచర్స్ ఏమున్నాయి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, అలాగే యూనిటరీ టైప్ ఆఫ్ సిస్టంలో ఉండే ఫీచర్స్ ఏమున్నాయి. ఫస్ట్ 2 గవర్నమెంట్స్, మనం ఫస్ట్ ఫెడరల్ని చూద్దాం, తర్వాత యూనిటరీలోకి, లేదా రెండు 1 by 1 చూసుకుంటే మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఫెడరల్ సిస్టమ్, యూనిటరీ సిస్టమ్, నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను, కొద్దిగా అర్థం చేసుకోండి ఇది. సో ఫెడరల్ సిస్టంలో 2 గవర్నమెంట్స్ ఉంటాయన్నమాట. 2 గవర్నమెంట్స్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. అదే మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనుకోండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫెడరల్ కంట్రీ. ఆ ఫెడరల్ కంట్రీలో ఎలా ఉంటుంది, ఫెడరల్ గవర్నమెంట్ ఉంటుంది. అండ్ అలాగే ఒక 50 స్టేట్స్ ఉంటాయి కదా, ఈ 50 స్టేట్స్కి ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ 50 స్టేట్ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్స్ అంటాం. ఓవరాల్గా ఉండే యూఎస్ఏ గవర్నమెంట్ని ఫెడరల్ గవర్నమెంట్ అంటాం. అలా 2 గవర్నమెంట్స్. ఇండియా కాంటెక్స్ట్ తీసుకోండి, ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, అండ్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో 2 గవర్నమెంట్స్ ఉన్నాయా? ఎస్, 2 గవర్నమెంట్స్ ఉన్నాయి. ఇండియాలో 2 గవర్నమెంట్స్ ఉన్నాయి, టిక్ పెట్టుకుందాం. ఇప్పుడు యూనిటరీ సిస్టమ్ చూడండి. యూనిటరీ సిస్టమ్ ఏం చెప్తుందంటే, ఓకే ఉండండి 2 గవర్నమెంట్స్ ఉంది, బట్ స్ట్రాంగ్ సెంటర్ ఉండాలి. ఓకే, స్ట్రాంగ్ సెంటర్ ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ బి మోర్ పవర్ఫుల్ దాన్ ద స్టేట్ గవర్నమెంట్. ఎస్, ఇండియాలో స్ట్రాంగ్ సెంటర్ ఉంది, అది యూనిటరీ ఫీచర్. ఓన్లీ కంప్లీట్ యూనిటరీ సిస్టమ్ ఫాలో అయ్యే కంట్రీ ఏంటి, యునైటెడ్ కింగ్డమ్. సో యూకే కంప్లీట్ యూనిటరీ సిస్టమ్ ఫాలో అవుతుంది. అక్కడ కూడా స్టేట్స్ ఉంటాయి కానీ మనం వాటిని స్టేట్స్ అనమన్నమాట. సో యూకేలో ఎలా ఉంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, సెంట్రల్ అలా స్టేట్ అని కాదు, గవర్నమెంట్ ఉంటుంది. అండ్ అలాగే ఎంటైర్ కంట్రీని కౌంటీస్ కింద క్లాసిఫై చేస్తారనమాట. కౌంటీస్ అంటాం మనం వాటిని. ఓకే, సో స్ట్రాంగ్ సెంటర్.
నెక్స్ట్ ఇక్కడ మనకి డివిజన్ ఆఫ్ పవర్స్ కనిపిస్తుంది. ఓకే, ఫెడరల్ సిస్టంలో డివిజన్ ఆఫ్ పవర్స్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా మనకి డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది. ఓకే, ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ ఏంటి? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పి మనం లిస్టులు క్రియేట్ చేసుకున్నాం. ఈ ఒక్కొక్క లిస్ట్లో ఆ స్టేట్కి, ఆ యూనియన్ లిస్ట్ అనుకోండి, యూనియన్ లిస్ట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ మీద ఓన్లీ యూనియన్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది లాస్ తయారు చేయడానికి. అలాగే స్టేట్ లిస్ట్లో కొన్ని స్టేట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఓన్లీ స్టేట్స్కే ఉంటాయి పవర్, అది యూనియన్ ఇంటర్ఫీర్ అవ్వకూడదు అనమాట. అలాగే కాన్కరెంట్ లిస్ట్ ఉంటుంది. కాన్కరెంట్ లిస్ట్లో బోత్ యూనియన్ అండ్ స్టేట్స్ రెండింటికి సంబంధించిన పవర్స్ అనమాట. ఎవరు కావాలంటే వాళ్ళు లాస్ తయారు చేసుకోవచ్చు. సో అలాగే డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది మనం ఫెడరల్ సిస్టంలో చూస్తాం. ఓకే, యూనిటరీలో అయితే డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అంటారు, అది డిఫరెంట్. లెట్ us నాట్ గో టు దాట్. నెక్స్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఎస్, రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఫెడరల్ సిస్టంలో ఈ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇండియాలో కూడా రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది. అండ్ అలాగే సింగిల్ కాన్స్టిట్యూషన్, యూనిటరీ సిస్టంలో సింగిల్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. సెంటర్కి స్టేట్కి ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇండియాలో కూడా సింగిల్ కాన్స్టిట్యూషన్ ఉంది సెంటర్కి స్టేట్కి. నెక్స్ట్ సింగిల్ సిటిజన్షిప్, యూనిటరీ సిస్టంలో సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్పా, డ్యూయల్ సిటిజన్షిప్పా? ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్, డ్యూయల్ సిటిజన్షిప్ ఉండదు ఇండియాలో. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వెళ్ళండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వెళ్తే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ తీసుకోండి, మనకి న్యూ జెర్సీ అని చెప్పి ఒక స్టేట్ ఉందనుకోండి. ఇప్పుడు ఆ న్యూ జెర్సీకి సంబంధించి యు ఆర్ సిటిజన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాజ్ వెల్ యాజ్ సిటిజన్ ఆఫ్ న్యూ జెర్సీ. ఓకే, సిటిజన్ ఆఫ్ అలాస్కా. ఇలాగా ఆ స్టేట్కి ఒక సిటిజన్షిప్ ఉంటుంది, సెంటర్కి ఒక సిటిజన్షిప్ ఉంటుంది అనమాట. అలాగే డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. ఇండియాలో అలా ఉండదు. ఇండియాలో ఒకటే సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎక్కడైనా సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుందా? ఉండదు. దాన్ని మనం డామిసైల్ అంటాం. ఓకే, యు ఆర్ లోకల్ టు ఆంధ్రప్రదేశ్, సో దట్స్ వై యు ఆర్ డామిసైల్ టు ఆంధ్రప్రదేశ్. ఓకే, అండ్ యు ఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా, అదనమాట. నెక్స్ట్ సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇండియాలో కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ ఉంటుంది, పార్లమెంటరీ సుప్రీమసీ ఉండదు. మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అపాయింట్మెంట్స్ ఆఫ్ గవర్నర్ బై ద సెంటర్. ఇండియాలో ప్రతి స్టేట్కి ఒక గవర్నర్ ఉంటారు, అండ్ ఆ గవర్నర్ని అపాయింట్ చేసే అథారిటీ ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ క్యాబినెట్ మినిస్టర్స్. సో ఈ అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ బై ద సెంటర్ అనేది మనకి యూనిటరీ సిస్టంలో కనిపిస్తుంది. నెక్స్ట్ రిజిడ్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడే చూసాం మన ఇండియాలో రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఉంది, అలాగే ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ కూడా ఉంది. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఎస్, జ్యుడిషియరీ ఈజ్ ఇండిపెండెంట్, ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు. అండ్ దెర్ ఈజ్ ఎ క్లియర్ కట్ సపరేషన్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి జ్యుడిషియరీ బ్రాంచ్కి క్లియర్ సపరేషన్ ఉంది అండర్ ఆర్టికల్ 50 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఫాల్స్ అండర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. అండ్ అలాగే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంటుంది యూనిటరీ సిస్టంలో. అదేంటో కూడా చెప్తాను మీకు. పైన సుప్రీంకోర్టు ఒక డిసిషన్ ఇచ్చింది అనుకోండి, ఈవెన్ కిందున్న హైకోర్ట్స్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కూడా దాన్నే ఓబే చేయాలన్నమాట. నెక్స్ట్ బైకామరలిజం. బైకామరలిజం అంటే రాజ్యసభ, లోక్సభ. స్టేట్స్లో అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఇది మనకి ఫెడరల్ సిస్టంలో కనిపిస్తుంది, అండ్ ఇండియాలో కూడా ఈ బైకామరలిజం అనేది ఉంది. అండ్ ఆల్ ఇండియా సర్వీసెస్ యూనిటరీ సిస్టంలో ఉంటాయి. యూపీఎస్సీ ఏం చేస్తుంది? వి హ్యావ్ హౌ మెనీ ఆల్ ఇండియా సర్వీసెస్? మనకి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉంది, ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐపీఎస్, అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఓకే, ఈ 3 ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి. ఇండియాలో 3 ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు, ఓ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఉంది కదా, ఇండియన్ అకౌంట్స్ అండ్ ఆడిట్ సర్వీస్ ఉంది, ఇండియన్ రైల్వే సర్వీస్ ఉంది, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఉన్నాయి. అవన్నీ ఆల్ ఇండియా సర్వీసెస్ కాదు. అవి యూపీఎస్సీ కండక్ట్ చేసే వాటిల్లో ఉండే నెక్స్ట్ టైప్ ఆఫ్ థింగ్స్. కానీ మనం ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రెసెంట్ ఇండియాలో 3 ఉన్నాయి: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఓకే, సో ఈ 3 యూనిటరీ సిస్టంలో మనకి ఇవి కనిపిస్తుంది, ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ మెషినరీ అనేది బ్రేక్ డౌన్ అవుతుందో అప్పుడు ప్రెసిడెంట్ రూల్ అనేది ఒక స్టేట్లో ఇంపోజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఎప్పుడైతే ఇండియా వార్ లైక్ సిచ్యువేషన్లోకి వెళ్తుందో, లేదా ఒక ఆర్మ్డ్ రెబిలియన్ని ఫేస్ చేస్తుందో, ఆ టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ప్రొక్లెయిమ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఓకే, ఈ ఫీచర్స్ కూడా మనకి యూనిటరీ సిస్టంలో కనిపిస్తాయి. అండ్ ఎప్పుడైతే ఎమర్జెన్సీ అనే దాన్ని వీళ్ళు ఇంపోజ్ చేస్తారో, నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేశారనుకోండి, స్టేట్స్ యొక్క పవర్ అంతా పోయి మొత్తం ఆ పవర్ అంతా యూనియన్ దగ్గరికి వెళ్ళిపోతుంది, సెంటర్ దగ్గరికి వెళ్ళిపోతుంది.
సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఇండియాలో ఫెడరల్ సిస్టమ్ ఉంది, కానీ ఆ ఫెడరల్ సిస్టమ్ని ఏది కప్పిపుచ్చుతోంది, యూనిటరీ సిస్టమ్ కప్పేస్తుంది అనమాట. ఓకే, సో 2 గవర్నమెంట్స్ ఉన్నాయి కానీ సెంటరే పవర్ఫుల్. రిటర్న్ కాన్స్టిట్యూషనే బట్ సింగిల్ కాన్స్టిట్యూషన్ కూడా. కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం మనకేంటి ఆ సెంటరే ఎక్కువగా పవర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. రిజిడ్ కాన్స్టిట్యూషన్, ఫ్లెక్సిబుల్ నేచర్ ఉంది. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంది. సో ఈ విధంగా ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. నెక్స్ట్ ఇందులో ఏంటి ఇంకో కొన్ని మనకి తెలియాల్సిన విషయాలు. ఫెడరేషన్ అంటే మనకి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చూసామనుకోండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇట్ ఈజ్ ఎ కంట్రీ విచ్ వాజ్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ అన్ అగ్రిమెంట్. స్టార్టింగ్లో ఒక 13 స్టేట్లు కలిసి మేము ఒక కంట్రీని ఏర్పాటు చేసుకుంటున్నామని ఒక అగ్రి అయ్యి రాసుకున్న అగ్రిమెంట్ అనమాట అది. ఆ అగ్రిమెంట్ ద్వారా యూఎస్ఏ అని ఒక కంట్రీ క్రియేట్ అయ్యింది. కానీ ఇండియాలో ఎటువంటి అగ్రిమెంట్ జరగలేదు అలాగా. సో ఇండియాని మనం ఎందుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని అనట్లేదు, బికాస్ ఇట్ ఈస్ నాట్ అన్ అవుట్కమ్ ఆఫ్ అన్ అగ్రిమెంట్. ఇండియా ఇస్ నాట్ అ రిజల్ట్ ఆఫ్ అగ్రిమెంట్ అన్లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మనం అగ్రిమెంట్ ద్వారా క్రియేట్ అయిన కంట్రీ కాదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియాలో ఏ స్టేట్కి, ఏ యూనియన్ టెరిటరీకి కూడా ఇండియన్ యూనియన్ నుంచి బయటికి వెళ్ళే అధికారం లేదనమాట. నో స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ రైట్ టు సెసీడ్ ఫ్రమ్ ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అండ్ ఆర్టికల్ 1 ఏం చెప్తుంది, ఇండియా దట్ ఈస్ భారత్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఇండియా మ్యాప్ని చూసారనుకోండి మీరు, అందులో మనకి స్టేట్స్ కనిపిస్తాయి, యూనియన్ టెరిటరీస్ కనిపిస్తాయి. అందులో నుంచి ఒక చిన్న ముక్క తీసి మరి పక్కన పెట్టినా కానీ అది ఇండియా కాదు. ఓకే, ఇప్పుడు ఈ స్టేట్స్ అన్నీ కలిపి, యూనియన్ టెరిటరీస్ అన్నీ కలిపితేనే అది ఇండియా. అందులో నుంచి ఒక్కటి పక్కకి వెళ్ళిపోయినా కానీ అది ఇండియా కాదు, అది వేరేదేదో. సో ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఈ యూనియన్ అంతా కలిస్తే, ఈ స్టేట్స్ అన్నీ కలిస్తే అప్పుడు ఇండియా అనేది క్రియేట్ అయింది తప్ప ఇండియాలో ఈ స్టేట్స్ అనేవి లేవు. ఇది ఫెడరేషన్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్లో మనకి చెప్పేది ఆర్టికల్ 1లో చెప్తుంది అన్నమాట ఇది. సో దీనికి కొంతమంది కాన్స్టిట్యూషనల్ థింకర్స్ ఈ విధంగా చెప్పారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ని క్వాసీ ఫెడరల్ అని చెప్పి కేసీ వేర్ చెప్పారు. బార్గెనింగ్ ఫెడరలిజం అని మోరిస్ జాన్స్ అన్నారు. కోఆపరేటివ్ ఫెడరలిజం అని చెప్పి గ్రాన్విల్ ఆస్టన్. అండ్ ఫెడరేషన్ విత్ సెంట్రలైజింగ్ టెండెన్సీ అని చెప్పి ఐవర్ జెన్నింగ్స్ చెప్పారు. సో దిస్ ఇస్ ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. నెక్స్ట్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు ఇది ఇండియా అనుకుందాం. ఓకే, బ్రహ్మానందం గారు ఇండియా కొంచెం సేపు. ఓకే, అండ్ నాజర్ గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనుకుందాం. ఓకే, పద్మనాభ సింహ, జయసింహ. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కొట్లాట అనమాట. మాకు మోడీ ఉన్నారు, మాకు ట్రంప్ ఉన్నాడు. సో అదనమాట ఇక్కడ. సో ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఓకే, ఎందుకు, మనం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఫాలో అవుతాం కాబట్టి. వెరాస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దే ఫాలో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. యుఎస్ఏలో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఫాలో అవుతారు. అందుకు అక్కడ ప్రెసిడెంట్ మోర్ పవర్ఫుల్. అక్కడ ప్రైమ్ మినిస్టర్ అనే పోస్ట్ ఉండదు, ప్రెసిడెంట్ ఈజ్ మోర్ పవర్ఫుల్. సో ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి, యాజ్ ఐ టోల్డ్ యూ, యుఎస్ఏలో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఉంటుంది, బ్రిటన్లో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. మనం ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది బ్రిటన్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ పార్లమెంటరీ ఫార్మ్లో మనకి ఏ ఫీచర్స్ ఉంటాయో చూద్దాం. నామినల్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాంటెక్స్ట్లో ప్రెసిడెంట్ ఈజ్ ది నామినల్ హెడ్. ప్రెసిడెంట్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది కంట్రీ. కానీ ప్రెసిడెంట్ డే టు డే ఫంక్షన్స్, డే టు డే గవర్నమెంట్ని మెయింటైన్ చేయరు. మెయింటైన్ చేసే రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ద రియల్ ఎగ్జిక్యూటివ్స్. నామినల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు, ప్రెసిడెంట్ ఈజ్ ది నామినల్ ఎగ్జిక్యూటివ్. ఓకే, ప్రెసిడెంట్ ఈజ్ ద నామినల్ ఎగ్జిక్యూటివ్. ప్రెసిడెంట్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, అన్నీ ఉండొచ్చు. లాస్ట్కి సంతకం పెట్టేది ప్రెసిడెంట్. బట్ మొత్తం యాక్టివిటీస్ అన్ని చేసేది ఎవరు, ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇది అదే బ్రిటన్లో అయితే నామినల్ హెడ్ కింగ్, ఓకే, అండ్ రియల్ ప్రైమ్ మినిస్టర్. సో దట్స్ ద థింగ్. వేరాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రెసిడెంట్ ఉంటాడు అండ్ ప్రెసిడెంట్కి సంబంధించి కొంతమంది సెక్రటరీస్ ఉంటారు. దట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్. అయిపోయింది అంతే అక్కడతోటి. నెక్స్ట్ మెజారిటీ పార్టీ రూల్.
ఇది ఈ లోక్సభ ఎలక్షన్స్ జరుగుతాయి కదా, లోక్సభ ఎలక్షన్స్లో ఏ పార్టీకి అయితే లేదా ఏ కోయిలేషన్కి అయితే మేజర్ నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తాయో, మెజారిటీ వస్తుందో వాళ్ళే గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. ఈ మెజారిటీ పార్టీ రూల్ అనేది మనం పార్లమెంటరీ ఫామ్లో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ కంటెక్స్లో మనకి ఇండియాలో ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అనే వాళ్ళకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చాయో, మెజారిటీ క్రాస్ చేశారు వాళ్ళు. సో దట్స్ వై దే ఫార్మ్ ది గవర్నమెంట్. సింపుల్. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ లెజిస్లేచర్. ఒక్కరు పోయినా కానీ మొత్తం పార్టీ అంతా ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మీకు తెలుస్తుంది అనమాట. తర్వాత మనం నెక్స్ట్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళేటప్పుడు చెప్తాను మీకు. సో దెర్ ఆర్ ఫ్యూ ఇన్స్ట్రుమెంట్స్, కొన్ని బిల్స్ కానీ లేదా మనకి కొన్ని మోషన్స్ ఉంటాయి. ఒక్కరు పోతే మొత్తం గవర్నమెంట్ అంతా కొలాప్స్ అయిపోయే మోషన్స్ ఉంటాయి అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఇన్ లెజిస్లేచర్. హౌ? అగైన్ మనం నెక్స్ట్ చాప్టర్స్లో మనం డిస్కస్ చేసుకుందాం దాని గురించి. మెంబర్షిప్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ లెజిస్లేచర్. మెంబర్షిప్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఆయన లెజిస్లేచర్లో ఉంటారా, లోక్సభలో ఉంటారా? ఎస్, ఉంటారు. అమిత్ షా గారు లోక్సభలో ఉంటారు. రాజ్నాథ్ సింగ్ గారు రాజ్యసభలో ఉంటారు. లోక్సభ, రైట్, హీస్ ఫ్రమ్ లక్నో, రైట్. సో లోక్సభలో ఉంటారు. నిర్మలా సీతారామన్ గారు, షీఈస్ ఫ్రమ్ రాజ్యసభలో ఉంటారు. ఎస్ జైశంకర్, హీస్ అ మినిస్టర్, హీస్ ఫ్రమ్ రాజ్యసభ. సో అలాగా ఐదర్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వాళ్ళకి మెంబర్షిప్ ఉంటుందన్నమాట. సో దే ఆర్ ది ఎంపీస్ ఫస్ట్. ఎంపీస్ తర్వాత వాళ్ళు మినిస్టర్స్ కింద మారుతారనమాట. దే ఆర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, ముందు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, దాని తర్వాతే వాళ్ళు మినిస్టర్స్ కింద అపాయింట్ అవుతారు. నెక్స్ట్, లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద రియల్ ఎగ్జిక్యూటివ్. ఓకే, వీళ్ళు ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ మెజారిటీ పార్టీ రూల్ వాళ్ళ లీడర్ని ఎన్నుకుంటారు. ఆ లీడర్ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ తర్వాత, ప్రెసిడెంట్ చెప్పిన తర్వాత వాళ్ళలో నుంచి ఒకరిని ప్రైమ్ మినిస్టర్ కింద అపాయింట్ చేస్తారనమాట. సో లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అండ్ డిజల్యూషన్ ఆఫ్ లోవర్ హౌస్. ఎవ్రీ 5 yearsకి లోక్సభ అనేది, లోవర్ హౌస్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. దీనిని ప్రైమ్ మినిస్ట్రల్ సిస్టమ్ అని కూడా అంటారు. అండ్ అలాగే వెస్ట్ మినిస్టర్ మోడల్ అని కూడా అంటారు. వెస్ట్ మినిస్టర్ అంటే యూకేలో ఆ పార్లమెంట్ని వెస్ట్ మినిస్టర్ అంటారు అనమాట. అందుకు వెస్ట్ మినిస్టర్ మోడల్ అని కూడా అంటారు దీన్ని. ఇది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్, ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. సుప్రీంకోర్ట్, హైకోర్ట్, డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్. సో సుప్రీంకోర్ట్ ఏమంటుంది ఇక్కడ? నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా అని అంటుంది అనమాట. సో దట్ ఈస్ యాప్ట్ ఫర్ దిస్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. అలాగే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కూడా మనకి ఆర్టికల్ 50 ఉంటుంది కాన్స్టిట్యూషన్లో, అండర్ దిస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అదేం చెప్తుంది? ఇట్ క్లియర్లీ డిఫరెన్షియేట్స్ ఆర్ డివైడ్స్ ది పవర్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు, జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ దాంట్లోకి, ఒకరి పవర్స్లోకి ఒకరు ఇంటర్ఫీర్ అవ్వకూడదు అని చెప్పి క్లియర్ కట్గా డివైడ్ చేసింది అనమాట అది. ఓకే, అండ్ అలాగే మనకి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంది. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఏంటి అది తెలియాలంటే మీకు, అసలు ఈ ట్రెండ్ ఏంటో తెలియాలంటే మీకు ముందు హైరార్కీ ఆఫ్ ఇండియన్ కోర్ట్స్ తెలియాలి. మనకి టాప్లో ఎపెక్స్ కోర్ట్ ఏంటి? సుప్రీం కోర్ట్. అండ్ ఆ సుప్రీం కోర్ట్కి కింద హైకోర్ట్స్ ఉన్నాయి. అండ్ హైకోర్ట్స్కి కింద డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్. దీన్ని లోకల్ థర్డ్ టియర్ ఆఫ్ కోర్ట్స్ కింద తీసుకోండి, 1, 2 and 3. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఒక కేసులో ఒక డిసిషన్ ఇచ్చింది అనుకోండి. ఓకే, ఒక కైండ్ ఆఫ్ కేసు జరిగింది, ఆ కేసులో ఆ ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకుని ఒక డిసిషన్ ఇచ్చింది. ఇప్పుడు సేమ్ అలాంటి కేసే హైకోర్టులో వచ్చింది. ఇప్పుడు హైకోర్టు ఏం చేయాలి తెలుసా? సుప్రీంకోర్టు ఏదైతే డిసిషన్ ఇచ్చిందో, సుప్రీంకోర్టు ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చిందో అలాంటి జడ్జ్మెంటే ఇవ్వాలి. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కూడా సేమ్ అలాంటి జడ్జ్మెంటే ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? సుప్రీంకోర్టు ట్రెండ్ సెట్ చేస్తుంది, ట్రెండ్ ఫాలో అవ్వదు అనమాట. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారో ఈ కింద ఉన్న కోర్ట్స్ కూడా అదే చేయాలి. దాన్నే మనం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అని అంటాం. సో ఒకరికొకళ్ళు అంటే ఇది అగైన్ ఇట్ గోస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, కింద నుంచి పైకి వెళ్ళదు, ఇది టాప్ టు బాటమ్ వెళ్తుంది. అపీల్స్ ఉంటాయి, అపీల్స్ బాటమ్ టు టాప్ వెళ్తాయి అనమాట. అంటే సబార్డినేట్ కోర్టులో ఒక కేసు ఓడిపోయారు మీరు, ఓకే, కేసు ఓడిపోయారు, అప్పుడు మీరు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు? అపీల్కి డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తారు. డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా ఓడిపోయారు అనుకుందాం, హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టులో కూడా ఓడిపోయారు, అప్పుడు ఎక్కడికి వెళ్తారు? సుప్రీంకోర్టుకి వెళ్తారు అనమాట. సో ఇలాగా ఇంటిగ్రేషన్ అనేది అపీల్ స్ట్రక్చర్లో బాటమ్ టు టాప్ ఉంటుంది. వెరాస్ పవర్ వచ్చేటప్పటికి డిసిషన్ మేకింగ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది. ఇది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. అండ్ ఆర్టికల్ 50 సపరేట్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. నెక్స్ట్, మనం దీన్ని ఇండిపెండెంట్ అని ఎందుకని అంటాం? ఇండిపెండెంట్ అని ఎందుకంటే అగైన్ ఫస్ట్ థింగ్ ఈజ్ సపరేషన్.
అట్ ద సేమ్ టైం సెక్యూర్ టెన్యూర్ ఉందన్నమాట జడ్జెస్కి. సుప్రీంకోర్టు జడ్జెస్ అనుకోండి 65 years వరకు వాళ్ళకి ఫిక్స్డ్ టెన్యూర్ ఉంది. అండ్ ఒక్కసారి సుప్రీంకోర్టు జడ్జ్ అయ్యారు అనుకోండి, లెట్స్ సే ఎట్ అన్ ఏజ్ ఆఫ్ 50 వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జ్ అయిపోయారు అనుకుందాం. దాని తర్వాత వాళ్ళు నెక్స్ట్ 15 years పాటు కూడా వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జి కింద ఉంటారు. వాళ్ళు రిటైర్ అయ్యే వరకు కూడా సుప్రీంకోర్టు జడ్జి కిందే ఉంటారు. సో ఫిక్స్డ్ టెన్యూర్ ఉంది. హైకోర్టు జడ్జెస్కి అయితే 62 years, ఆర్ రిమైనింగ్ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్ జడ్జెస్ కూడా 62 years. ఓకే, సో అలాగా ఒక ఫిక్స్డ్ టెన్యూర్ ఉంది వాళ్ళకి. సెక్యూర్ టెన్యూర్ ఫర్ జడ్జెస్. శాలరీస్ వీళ్ళకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి. ఓకే, అందుకు శాలరీస్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తే ఏమవుతుందని అనుకుంటారు. దీని స్పెషాలిటీ మీకు తెలీదు. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ గవర్నమెంట్ ఆపాలనుకున్నా కానీ ఆపలేదన్నమాట వీళ్ళ శాలరీస్ని. సో బికాస్ దే ఆర్ డ్రాయింగ్ దేర్ సాలరీ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకే, గవర్నమెంట్ ఆపలేదు దీన్ని, ఈ శాలరీస్ని. సో ఈ విధంగా వాళ్ళకి కంప్లీట్ ఇండిపెండెన్స్ ఇచ్చేశారు. రేపు పొద్దున గవర్నమెంట్కి సంబంధించి ఎందుకు ఇండిపెండెన్స్ ఇచ్చారు వీళ్ళకి? ఇప్పుడు గవర్నమెంట్ తప్పులు చేయొచ్చు కొన్నిసార్లు, గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా లాస్ తయారు చేయొచ్చు. ఇక్కడ గవర్నమెంట్ అంటే నా ఉద్దేశం ఎగ్జిక్యూటివ్ అనుకోండి, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. అవి కొన్నిసార్లు రాజ్యాంగానికి విరుద్ధంగా లాస్ తయారు చేయొచ్చు. అప్పుడు కూడా సుప్రీంకోర్టు వాళ్ళ తొత్తు కింద వాళ్ళు ఏం చెప్తున్నారు అది వినకుండా ఈ రాజ్యాంగాన్ని వీళ్ళు నిలబెట్టాలన్నమాట. దే ఆర్ ది గార్డియన్స్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. సుప్రీంకోర్ట్ ఇస్ ద గార్డియన్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. ఓకే, సుప్రీంకోర్టు లేకపోతే ఈ కాన్స్టిట్యూషన్ అని నిలబడదన్నమాట. ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు ఇచ్చిన డిసిషన్స్ మీదే, దే ఆర్ ది లాస్ట్ రిసార్ట్ ఆఫ్ జస్టిస్. సో వాళ్ళు ఇచ్చే డిసిషన్స్ మీదే ఈ రాజ్యాంగం అనేది ఇంకా బతుకుతుంది అని చెప్పని అంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ ఎగ్జిక్యూటివ్కి లెజిస్లేచర్కి ఏదో హెల్ప్ చేద్దాం, లేకపోతే మా శాలరీస్ లావు, లేకపోతే మేము ఉండలేము ఈ పొజిషన్స్లో అని చెప్పి వాళ్ళు అనుకోకూడదని చెప్పి వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇచ్చారు. ఓకే, సో దాట్స్ వై ఇండియన్ జ్యుడిషియరీ ఇస్ ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్. నెక్స్ట్, ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అనేది మనకి ఫస్ట్ గుర్తు రావాల్సిన పర్సన్ ఈయన, రామ్ గోపాల్ వర్మ. సో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. అండ్ ఈ ఫండమెంటల్ రైట్స్ పొలిటికల్ డెమోక్రసీ ఆఫ్ ద కంట్రీ గురించి చెప్తాయి అన్నమాట. ఓకే, సో మనం కాన్స్టిట్యూషన్లో నెక్స్ట్ వచ్చే చాప్టర్స్లో ఫండమెంటల్ రైట్స్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. ఒక 1 hour 1.5 hour క్లాస్, చాలా పెద్ద క్లాస్ అవుతుంది నాకు తెలిసింది. సో ఇఫ్ పాసిబుల్ అది 2 videos చేయడానికి ట్రై చేస్తాను, బట్ మోస్ట్లీ 1 videoలో అవగొట్టేద్దాం అది కూడా. సో ఈ ఫండమెంటల్ రైట్స్ ఏంటి? 6 ఫండమెంటల్ రైట్స్. స్టార్టింగ్లో 7 ఉండేవి, రైట్ టు ప్రాపర్టీ కూడా, బట్ లేటర్ ఆన్ ఈ రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్స్లో నుంచి తీసేశారు. సో ప్రెసెంట్ 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 to 18, రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 to 22, రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ 23 and 24, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఈ 6 ఫండమెంటల్ రైట్స్, ఓకే, ప్రాథమిక హక్కులు ప్రతి సిటిజన్ ఆఫ్ ఇండియాకు ఉండేవి. అండ్ ఇందులో కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఈవెన్ ఫర్ ది ఫారినర్స్, ఏలియన్స్కి కూడా ఈ కొన్ని ఫండమెంటల్ రైట్స్ వాళ్ళకి ఎక్స్టెండ్ అవుతాయి అన్నమాట, వాళ్ళకి కూడా ఉంటాయి. అండ్ దే సీక్ ఫర్ ది పొలిటికల్ డెమోక్రసీ. ఓకే, పొలిటికల్ డెమోక్రసీ గురించి ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది పొలిటికల్ డెమోక్రసీని ఇస్తాయి జనాలకి. ఓకే, సమానత్వం అండ్ అలాగే మీకుండే ఎక్స్ప్లాయిటేషన్, ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ లేబర్ ఎబాలిషన్ కానీ, ఎబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, ఆర్ ఒక సెక్యులర్ నేచర్, ఇండియాలో ఒక సెక్యులర్ నేచర్ ఎలా తీసుకొచ్చింది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సిన రిలీజియన్ వాళ్ళు ఫాలో అవ్వచ్చు. సో అలాంటి ఫండమెంటల్ రైట్స్ ఇస్తుంది. అండ్ అగైన్ ఆల్ దీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. ప్రతి ఫండమెంటల్ రైట్కి కూడా ఏదో ఒక చిన్న లిటిగేషన్ ఉంటుందన్నమాట. యూ కెనాట్ కంప్లీట్లీ యూజ్ దీస్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీ స్పీచ్ ఉంది. రామ్ గోపాల్ వర్మ మాట్లాడినట్టు మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం అనుకుంటే అప్పుడు తర్వాత ఏమవుతుంది, జైల్లోకి వెళ్ళి కూర్చోవాలన్నమాట. బికాస్ మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కొంతవరకే ఉంటుందన్నమాట. ఇట్ షుడెంట్ వైలేట్ ఆర్ ఇట్ షుడెంట్ ఇన్స్టిగేట్ వైలెన్స్. ఓకే, మీరు ఇచ్చిన స్పీచ్ వల్ల వేరే వాళ్ళని రెచ్చగొడుతూ స్పీచ్ ఇచ్చారు, దానివల్ల వైలెన్స్ క్రియేట్ అవుతుంది అనుకోండి, తీసుకెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. సో ఇన్ దిస్ వే ఫండమెంటల్ రైట్స్కు కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. దే ఆర్ నాట్ అబ్సల్యూట్, కొన్ని రిస్ట్రిక్టివ్ మెజర్స్ ఉంటాయి దానికి. అది మనం క్లాస్లో డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు. ఇవేంటి? దీనికి ఒక సింపుల్ వేలో చెప్తాను మీకు. 1950లో ఇండియాకి అప్పుడే జస్ట్ ఇలా పార్టీషన్ అయ్యి ఒక 2 yearsకి కాన్స్టిట్యూషన్ అనేది ఫోర్స్లోకి వచ్చేసింది. అప్పుడు మన దగ్గర డబ్బులు లేవు. ఓకే, అప్పుడు మన దగ్గర డబ్బులు లేవు అనమాట. లిటరల్లీ వన్ ఆఫ్ ద పూరెస్ట్ ఆఫ్ ది పూరెస్ట్ కంట్రీస్. ఆ టైంలో మనకి మైండ్లో చాలా థాట్స్ ఉన్నాయి, ఇవి ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి, కానీ మన దగ్గర డబ్బులు లేవన్నమాట. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఓకే, ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పి మేము ఒక సెక్షన్ పెడుతున్నాం ఇన్ పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, విచ్ సీక్స్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ అండ్ టు ఎస్టాబ్లిష్ ఎ వెల్ఫేర్ స్టేట్.
ఓకే, ఒక వెల్ఫేర్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మేము ఒక పార్ట్ని పెడుతున్నాం అనమాట ఈ కాన్స్టిట్యూషన్లో. మీకు ఎప్పుడైతే డబ్బులు వస్తాయో, అంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్స్కి చెప్తున్నారు అనమాట వీళ్ళు, తర్వాత తరాల్లో వచ్చే గవర్నమెంట్స్కి ఎప్పుడైతే మీకు డబ్బులు వస్తాయో చేతికి, ఓకే, బాగా ఇండియా ఎప్పుడైతే బాగా అభివృద్ధి చెందుతున్నట్టు కనిపిస్తుందో అప్పుడు మీరు ఇందులో ఉన్న వాటిని ఇంప్లిమెంట్ చేయాలి ఒక్కొక్కటి కింద. అవే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అంటే గవర్నమెంట్ ఒక లా తయారు చేసేటప్పుడు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మైండ్లో పెట్టుకుని చేయాలన్నమాట. ఇవి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా వాళ్ళు లాస్ని తయారు చేయాలి. అదే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లేదా ఆదేశిక సూత్రాలు. ఓకే, సో డబ్బులుంటే మనమే ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇది. వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి డబ్బులు లేవు. ఓకే, అదే ఒక్క రీజన్ వల్ల వీళ్ళు నెక్స్ట్ తరాలు, నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి వీళ్ళు గైడ్ చేస్తూ వదిలిందనమాట ఇది. ఓకే, సో దీన్ని మన కాన్స్టిట్యూషన్లో లేదు ఇది, బట్ ఇన్ జనరల్ ఫిలాసఫీలో ఏమంటారంటే దీన్ని 3 పార్ట్స్ కింద క్లాసిఫై చేస్తారు. సోషలిస్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, గాంధీయన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ సోషలిస్ట్ దాంట్లో ఏముంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ లీగల్ ఎయిడ్ లాంటివి సోషలిస్ట్ దాంట్లో కనిపిస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈక్వల్ వేజెస్ అండ్ మెటర్నిటీ లీవ్ ఇలాంటివన్నీ కూడా మనకి సోషలిస్ట్ దాంట్లో కనిపిస్తాయి. గాంధీయన్ దాంట్లో ఏముంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఖాదీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కానీ, బ్యాన్ ఆన్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్, మత్తు పదార్థాల మీద కంప్లీట్ నిషేధం, ఇలాంటివన్నీ కూడా మనకి గాంధీయన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కనిపిస్తాయి. లిబరల్ ఇంటెలెక్చువల్లో మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి పాలసీస్ కనిపిస్తాయి. సో ఈ విధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే దాన్ని కూడా మన కాన్స్టిట్యూషన్లో మనం తీసుకుందాం. దీని గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో మనకి ఎలాగో తెలుసుకుంటాం. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ లేవు. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో అప్పటి కమిటీ, సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ప్రకారం ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనే దాన్ని ఇంక్లూడ్ చేశారనమాట ఇన్ పార్ట్ 4A అండ్ ఇన్ ఆర్టికల్ 51A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇది మనం సోవియట్ యూనియన్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం ఈ కాన్సెప్ట్ని, ఫండమెంటల్ డ్యూటీస్ అనేది. అంటే ఏంటి, నీకు ఫండమెంటల్ రైట్స్ ఇచ్చేస్తే సరిపోదు, నీకు కొన్ని ప్రాథమిక విధులు కూడా ఉన్నాయన్నమాట, నువ్వు చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. అలాగే ఒక 11 ఫండమెంటల్ డ్యూటీస్ని ఈ ఆర్టికల్ 51Aలో పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఫ్లాగ్ని, నేషనల్ సాంగ్ని, నేషనల్ యాంథమ్ని రెస్పెక్ట్ చేయడం నీ ఫండమెంటల్ డ్యూటీ. అండ్ అలాగే బ్రదర్హుడ్ని ప్రమోట్ చేయడం నీ ఫండమెంటల్ డ్యూటీ. సైంటిఫిక్ టెంపర్మెంట్ అండ్ అలాగే ప్రతి రంగంలో నువ్వు ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వ్యవహరించడం నీ ఫండమెంటల్ డ్యూటీ. సో ఈ విధంగా 11 ఫండమెంటల్ డ్యూటీస్ని వీళ్ళు ఇంక్లూడ్ చేశారనమాట ఇందులో. నెక్స్ట్, సెక్యులర్ స్టేట్. ఇండియా ఇస్ అ సెక్యులర్ స్టేట్. సెక్యులరిజం అంటే ఏంటి, స్టేట్కి అంటే కంట్రీకి, ఇక్కడ స్టేట్ అంటే ఏంటి, కంట్రీ అని అర్థం అనమాట. ఓకే, సో కంట్రీకి ఎటువంటి రిలీజియన్ లేకపోవడం, అఫీషియల్ రిలీజియన్ లేకపోతే అప్పుడు మనం దాన్ని సెక్యులర్ కంట్రీ అనొచ్చు. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ సెక్యులర్ కంట్రీస్. యూఎస్ఏ సెక్యులర్ కంట్రీ, యూకే సెక్యులర్ కంట్రీ, ఇవన్నీ కూడా సెక్యులర్ కంట్రీసే. సో సెక్యులరిజం అంటే ఏంటి, స్టేట్ వితౌట్ ఎనీ రిలీజియన్. ఇండియా డస్ నాట్ హ్యావ్ స్టేట్ రిలీజియన్, అందుకే ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ. కానీ మోస్ట్ ఆఫ్ ద వెస్ట్రన్ కంట్రీస్లో మనకి నెగిటివ్ సెక్యులరిజం కనిపిస్తుంది. ఓకే, చర్చ్ షుడ్ బి సపరేటెడ్ ఫ్రమ్ ది కింగ్. ఓకే, కింగ్షిప్ నుంచి చర్చ్ అనేది సపరేట్ అయిపోవాలి, ఇది యూకే కాన్సెప్ట్ అనమాట. బట్ ఇండియన్ విషయంలోకి వచ్చేటప్పటికి మనం పాజిటివ్ సెక్యులరిజం ఫాలో అవుతాం. పాజిటివ్ సెక్యులరిజం అంటే ఏంటి, మనం అన్ని మతాల్ని ఒకేలాగా చూస్తాం అన్నమాట. అంటే వి విల్ ట్రై టు ప్రమోట్ ఆల్ ద రిలీజియన్స్. మనం ఇంటర్ఫీర్ అవుతున్నాం, గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవుతుంది రిలీజియన్స్కి, అండ్ ప్రతి రిలీజియన్ని ప్రమోట్ చేయడానికి చూస్తుంది. వెరాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి కంట్రీలో అసలు వాళ్ళు రిలీజియన్ తోటి ఇంటర్ఫీర్ అవ్వరు అనమాట. మనం ఇంటర్ఫీర్ అవుతాం, బట్ అన్ని రిలీజియన్స్ డెవలప్ అయ్యేలా చూస్తాం. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం ట్రేసెస్ కనిపిస్తాయి. మన కాన్స్టిట్యూషన్ స్టార్టింగ్లోనే మనకి సెక్యులర్ అనే వర్డ్ కూడా కనిపిస్తుంది అనమాట. ఓకే, ప్రియాంబుల్లో కనిపిస్తుంది మనకి. అండ్ అలాగే ఆర్టికల్ 14లో 15, 16, 25, 26, 27, 28, 29, 30 అండ్ ఈవెన్ 44లో యూనిఫామ్ సివిల్ కోడ్, ఇలా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఈ ఫండమెంటల్ రైట్స్లో పర్టికులర్గా మనకి ఈ సెక్యులర్ స్ట్రక్చర్స్ అంటే ఈ సెక్యులర్ ఫీచర్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. సో ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ. ఓకే, సో మల్లేశ్వర సినిమా చూస్తారు కదా, పెళ్లి కోసం పెళ్లి కాని ప్రసాద్ గుడికి వెళ్ళాడు, మసీద్కి వెళ్ళాడు, చర్చికి కూడా వెళ్ళాడు. సో ఇట్ ఈస్ హిస్ విష్, నేను ఏ రిలీజియన్ కావాలంటే ఆ రిలీజియన్ ఫాలో అవ్వచ్చు అనమాట. బికాస్ ఇండియా ఇస్ అ సెక్యులర్ కంట్రీ, అన్లైక్ అదర్ కంట్రీస్. మన నైబరింగ్ కంట్రీస్ లాగా కాకుండా మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈవెన్ పాకిస్తాన్ ఈజ్ అ సెక్యులర్ కంట్రీ.
పాకిస్తాన్ కూడా సెక్యులర్ కంట్రీయే. కానీ ఆ కంట్రీలో మోస్ట్ డామినెంట్ రిలీజియన్ ఇస్లాం కాబట్టి మనం దాన్ని ఒక ఇస్లామిక్ కంట్రీ కింద అనుకుంటాం. బట్ యాక్చువల్లీ జనరల్‌గా కూడా అది ఇస్లామిక్ కంట్రీ అయ్యి ఉండొచ్చు. బట్ మొహమ్మద్ అలీ జిన్నా హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ దేర్ ఫాదర్ ఆఫ్ ద నేషన్, ఆయన ప్రకారం పాకిస్తాన్‌ని కూడా ఒక సెక్యులర్ కంట్రీ కింద చేయాలని అనుకోవడం. వేరస్ బంగ్లాదేశ్ తీసుకోండి, బంగ్లాదేశ్ ఈజ్ నాట్ ఎ సెక్యులర్ కంట్రీ, ఇట్ ఈస్ ఎ థియోక్రటిక్ కంట్రీ. ఓకే, అంటే ఆ కంట్రీకి ఒక స్టేట్ రిలీజియన్ ఉందన్నమాట. ఇస్లాం ఇస్ దేర్ స్టేట్ రిలీజియన్. ఓకే, సో ఇస్లామిక్ లాస్ అవన్నీ ఉంటాయి. అలాగే మనకి సౌదీ అరేబియా లాంటి కంట్రీస్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా మనకి ఇరాన్ ఇవన్నీ కూడా థియోక్రటిక్ కంట్రీస్ అనమాట. అంటే ఆ కంట్రీకి ఒక స్టేట్ రిలీజియన్ ఉంటుంది. మనకి ఇస్లామిక్ క్యాలిఫెట్ అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా ఉంటుంది, ఐఎస్ఐ అని చెప్పి. ఓకే, సో ఈ విధంగా అవన్నీ కూడా ఒక ఇస్లామిక్ క్యాలిఫెట్ కంట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉన్నాయన్నమాట. అవన్నీ థియోక్రటిక్ కంట్రీస్ అవి. వెరాజ్ ఇండియా నీ ఇష్టం, నువ్వు ఏ రిలీజియన్ ఫాలో అవ్వాలనుకుంటే అది ఫాలో అవ్వు, బట్ ఇక్కడ ఫోర్స్ఫుల్ ఫాలో అవ్వకూడదు. ఓకే, నీ రిలీజియన్ నువ్వు ప్రమోట్ చేసుకోవచ్చు, ప్రొపగేట్ చేసుకోవచ్చు, బట్ ఫోర్స్ఫుల్ రిలీజియస్ కన్వర్షన్స్ ఆర్ బ్యాన్డ్ ఇన్ ఇండియా. ఓకే, ఇట్ గోస్ అగైన్స్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. దిస్ ఇస్ అగైన్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. చాలా కంట్రీస్లో మనకి ఎట్ ఎ సింగిల్ గో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇవ్వలేదు. ఈవెన్ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్, ఈవెన్ వెల్ డెవలప్డ్ కంట్రీస్, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ వెల్ డెవలప్డ్ కంట్రీస్, అవన్నీ కూడా ఒక సింగిల్ గోలో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇవ్వలేదు. ఫస్ట్ ఓన్లీ ట్యాక్స్ పేయింగ్ సిటిజన్స్కి, దాని తర్వాత ఓన్లీ మెన్కి, తర్వాత విమెన్కి, అలాగా స్టేజ్ వారీగా వాళ్ళ కంట్రీలో ఓటింగ్ రైట్స్ అనేవి కల్పించారు. కానీ ఇండియా ఇలా కాదనమాట. ఒక సింగిల్ గోలో 1951-52లో జరిగిన ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్లోనే మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇచ్చేసాం. అంటే ఏంటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ వెల్త్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్యాస్ట్, రేస్, రిలీజియన్, సెక్స్, లిటరసీ, వెల్త్, ఇవన్నిటిని పక్కన పెట్టేసాయి. నీకు 18 ఏళ్ళ, నువ్వు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తోటి రిజిస్టర్ అయ్యావా, ఎస్ యూ కెన్ కాస్ట్ యువర్ ఓట్, నువ్వు నీ ఓట్ని క్యాస్ట్ చేయొచ్చు అనమాట. అదే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే. Any citizen who is 18 and above who registered their vote with Election Commission of India can cast their vote irrespective of caste, religion, sex, literacy, wealth. ఓకే, చదువు రాదని లేదు, డబ్బు లేదని లేదు, నీ కులం లేదు, మతం లేదు, నీ జాతి లేదు, నీ జెండర్ లేదు, ఇవన్నీ పక్కన పెట్టేసాయి. 18 ఏళ్ళు దాటితే నువ్వు ఓటు వేసేయచ్చు. అదే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే. 1989 వరకు 21 years ఉండేది మినిమం ఏజ్ ఆఫ్ ఓటింగ్. ఇప్పుడు 1988 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 18 yearsకి తీసుకొచ్చారనమాట. 18 ఈజ్ ద మినిమం ఏజ్, మ్యాక్సిమం ఏజ్ లిమిటే లేదనమాట. అది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అండ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ కంట్రీస్ విచ్ అడాప్టెడ్ దిస్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ రైట్ ఫ్రమ్ ది గో. స్టార్టింగ్లోనే ఒకే సింగిల్ స్టేజ్లో, సింగిల్ అటెంప్ట్లో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని ఇంప్లిమెంట్ చేసిన కంట్రీ ఇది. అండ్ లాస్ట్ది ఇండిపెండెంట్ బాడీస్. ఈగ కూడా వాళ్ళ వీళ్ళ మీద అని అనుకునే బాడీస్ అనమాట. బట్ వీ కెన్ సీ సమ్ ఆఫ్ లాస్ట్ కొన్ని దశాబ్దాలుగా ఈ బాడీస్ మీద కూడా కొద్దిగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు కనిపిస్తోంది. సో ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓన్లీ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఫంక్షన్స్నే కాకుండా కొన్ని ఇండిపెండెంట్ బాడీస్ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి, లోక్సభ జనరల్ ఎలక్షన్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్, ఇవన్నీ కూడా కండక్ట్ చేసే బాడీ ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇంతమందికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది కాబట్టి ఇది పక్షపాతంగా ఉండొచ్చా? ఉండకూడదు కదా. అందుకు దీన్ని ఒక ఇండిపెండెంట్ బాడీ కింద క్రియేట్ చేసిందనమాట. ఓకే, సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ అన్ ఇండిపెండెంట్ బాడీ. అండ్ అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. నువ్వు ఇన్ని ట్యాక్సులు కడుతున్నావు, గవర్నమెంట్ ఇన్ని పాలసీస్ జరుగుతోంది, మధ్యలో ఏమైనా కరప్షన్ జరిగితే అది చూడడానికి ఎవరో ఒక వాచ్ డాగ్ ఉండాలి కదా, ఒకరు చూసేవాళ్ళు ఉండాలిగా. అదే కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. నీకు బడ్జెట్ తెస్తున్నారు, ఆ బడ్జెట్లో ఇన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, ఇన్ని వేల కోట్లు అని చెప్పి బడ్జెట్కి ఇస్తున్నారు. తర్వాత అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందో లేదా అని చూసేది ఎవరు? ఈ కాగ్ వాళ్ళు చూస్తారనమాట. స్టేట్కి, సెంటర్కి కూడా ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా దే విల్ ఆడిట్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్. అండ్ మీరు ఒకసారి చూసినట్టయితే ఒక గవర్నమెంట్ పడిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేటప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన స్కామ్లన్నీ బయటకు వస్తాయి కదా. ఎలా వస్తాయి? ఈ కాగ్ వల్ల వస్తాయి అన్నమాట. ఓకే, దే ఆర్ ద విజిల్ బ్లోవర్స్. నెక్స్ట్, యూపీఎస్సీ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. ఇవి కూడా ఇండిపెండెంట్ బాడీసే. ఇవేమి గవర్నమెంట్ కంట్రోల్లో, ఈ లెజిస్లేచర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ కంట్రోల్లో ఉండే బాడీస్ కాదు. ఆల్ దీస్ ఆర్ ఇండిపెండెంట్ బాడీస్.
సో ఈ సేలియంట్ ఫీచర్స్లో మనం ఇవన్నీ చూసామన్నమాట. ఇండిపెండెంట్ బాడీస్ దగ్గర నుంచి స్టార్టింగ్లో లెందియస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎందుకు అయ్యింది, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, యువర్ మోడర్న్ టీచర్.